కాకినాడ రూరల్ మండలం 3వ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద ఉద్భవించారని ఆహ్వానించబడిన దైవ సేవకులు జాషువాగిరి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపిక ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సాల్మన్ థామస్ శుభములు తెలియజేస్తూ దేవదేవుడు సంఘస్థుల కుటుంబాల్లో లోకరక్షకుడు గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన అన్నారు. సంఘ అధ్యక్షులు దేవకుమార్ సంఘస్థులను ఉద్దేశించి క్రిస్మస్ శుభాకాంక్షలను అందజేశారు. గత నెల రోజులుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే 6 కుటుంబాలకు 12 లక్షల రూపాయలు విలువ చేసే విలువైన వస్తువులు క్యాష్ను అందించడం జరిగిందని తెలిపారు. యేసు ప్రభువు ప్రేమను చాటుతూ సుమారు 400 మంది బీదలకు వస్త్రదానం ముఖ్య అతిథి శ్రీమతి దీపిక చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరికీ సంఘ కార్యవర్గం స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రారాని వంగా సాల్మన్ థామస్, సంఘ అధ్యక్షులు దేవకుమార్, సంఘ కార్యదర్శి జేవి సాగర్, సంఘ ట్రెజరర్ వి శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ ఎం జాన్సన్, సంఘ సహాయ కార్యదర్శి ఐఎస్పి కుమార్ మరియు ఫ్యామిలీ ఫెలోషిప్ కన్వీనర్ పి సంజీవరావు, సండే స్కూల్ సూపరింటెండెంట్ మహేష్ బాబు మరియు సంఘ సభ్యులు విశ్వాసులు పాల్గొన్నారు. క్రిస్మస్ రోజు ఇంత చక్కటి చర్చ్ వచ్చి మీ అందరినీ కలుస్తున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పినది వింటే మీ అందరికీ కూడా అనిపించుంటుంది, క్రిస్మస్ అనేది మన వరల్డ్లో అందరి కోసం ఒక పండుగ. పిల్లల నుంచి పెద్దల వరకు క్రిస్మస్ వస్తుంది, శాంటా క్లాస్ అని పిల్లలు క్రిస్మస్ ట్రీ అని, అట్లాగే పెద్దవాళ్ళు కూడా కేక్ తిందామని, ఏదో ఒక రీజన్కి చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్దామని అందరూ ఎదురు చూసే పండుగగా ఉంది. సో ఈ పండుగ అందరి కోసం అట్లీస్ట్ ఆ ఒక్క రోజు కోసం అయితే అందరి జీవితాల్లో ఏ ప్రకాశం గురించి అయితే మన పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, దేవుడు వచ్చినప్పుడు అలా వెలుగు వచ్చిందని, ఆ వెలుగు అందరికీ కూడా ఈరోజు కలుపుతుంది. ఇంకా ఈ క్రిస్మస్ స్పిరిట్ ఏదైతే అందరు మనం కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ చేయగలిగినానికి హెల్ప్ చేస్తూ మన ఉన్న పిల్లల్ని మన బాధ్యతల్ని సరిగ్గా చేస్తూ అయితే డెఫినెట్గా ఈ క్రిస్మస్ స్పిరిట్ అనేది కంటిన్యూ చేస్తే మొత్తం అందరికీ కూడా వరల్డ్లో పీస్ అండ్ ప్రాస్పెరిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మెరీ క్రిస్మస్. And I hope this season ushers in happiness and well-being. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ 3rd ఏపీఎస్పీ సంఘ పక్షంగా, సంఘ కార్యవర్గ పక్షంగా, విశ్వాస బృందం అంతటి పక్షంగా క్రిస్మస్ శుభములు దీవెన అందజేస్తా ఉన్నాం. ఈ కాకినాడ మహానగరంలో 3వ అతిపెద్ద సంఘమైనటువంటి మా 3rd ఏపీఎస్పీ సంఘాన్ని దేవుడు ప్రేమించి గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ఆయన కృపని అనుగ్రహించారు. మరి ఈ సంవత్సరం 2024 క్రిస్మస్ కూడికలు జరిపించడానికి దేవుడే తన కృపను అనుగ్రహించారు. ప్రెసిడెంట్ గారు తెలియజేసిన రీతిగా గడిచిన నెల 25వ తారీఖు మొదలుకొని నేటి వరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడానికి దేవుడే సహాయం చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా జరగడానికి వెనకాల నుండి నడిపిస్తున్న సంఘ కార్యవర్గం అంతటి కూడా కాపరిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాన్ని పురస్కరించుకొని అనేకమైన పేదలకు దుప్పట్లు వస్త్రదానం చేయడానికి దేవుడు సహాయం చేశారు. సంఘ పరిచర్యను ప్రభు విస్తరింపచేస్తూ అనేక మందికి రక్షణార్థంగా నిలుస్తూ ఉన్నారు. వీక్షిస్తున్న మీ అందరూ మరొకసారి మా సంఘ పక్షంగా శుభాలు తెలియజేస్తూ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దీవెనలు మీ మీద, మీ కుటుంబం మీద ఉండును గాక. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాకినాడ రూరల్ ప్రాంతంలో, వాకిలిపూడి ప్రాంతంలో 3 ఏపీఎస్పీ యూనియన్ సంఘ ప్రెసిడెంట్గా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి శాంతి సమాధానాన్ని దేవుడు మీకు దయచేయను గాక. ప్రత్యేకంగా 3వ ఏపీఎస్పీ యూనియన్ సంఘంలో గత నెల రోజులుగా నవంబర్ 25వ తారీఖున ప్రారంభించబడిన క్రిస్మస్లు కొనసాగుతూ ఉన్నాయి. 25వ తారీఖున షాడా క్రిస్మస్ ప్రారంభించాం. ఆ తర్వాత అనేకమైన క్రిస్మస్ కార్యక్రమాలు చేసాం. ఒక పేదలను కనికరించి పేదల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆపద అనే కార్యక్రమాన్ని చేసి 6 ఫ్యామిలీలు తీసుకొని వచ్చి పేద ఫ్యామిలీని
ఒక్కొక్కరికి ఇంచుమించుగా 2 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులు లేకపోతే క్యాష్ ఇవ్వడం జరిగింది. అంటే 6 ఏళ్ళు 12 లక్షలు సంఘం ద్వారా సంఘ సభ్యులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి వాళ్ళు ఆదుకునే కార్యక్రమం చేస్తాం. అలాగే ఈ నెల 15వ తారీఖున 16వ తారీఖు నుంచి ప్రారంభమైన క్రిస్మస్లు, 18, 19 తారీఖుల క్యారల్స్, 20వ తారీఖున క్యారల్స్ తిరిగి అనేక మంది క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశాం. 21వ తారీఖున స్త్రీల క్రిస్మస్, 22వ తారీఖున సండే స్కూల్ క్రిస్మస్, 23వ తారీఖున యూత్ క్రిస్మస్, 24వ తారీఖున క్రిస్మస్ ఈ ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా ఈ ఉదయకాలంలో ఈ క్రిస్మస్ కార్యక్రమం చేశాం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో మన 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ అయినటువంటి శ్రీమతి దీపికా మేడం గారు ఐపీఎస్ సంఘానికి వచ్చి వారి అమూల్యమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు చాలా ఘనంగా అందరూ ఆహ్లాదకరంగా సంతోషంగా ఈరోజు ఈ ఘనంగా క్రీస్తు జన్మదిన వేడుకలు జరిపాం. ఇవన్నీ అన్నీ కూడా సంఘం యొక్క ప్రతి ఒక్కరి ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన, సంఘం పెద్దల ప్రార్థన, సంఘ కౌన్సిల్ మెంబర్ ప్రార్థనతో ఈ సంఘం అభివృద్ధి చెందుతూ ఇంకా అనేక సంవత్సరాలు ఇది ఇంకా అభివృద్ధి పొందాలని నడవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.